Hey guys, welcome back to my channel Mega Vlogs. నేనైతే ఇప్పటి వరకు వీడియోస్ పోస్ట్ చేసి ఒక 3-4 months అయితే అయిపోతుంది. బట్ ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ వీడియోస్ ఎవ్రీ వీక్. సో నేను లేజీ అని చెప్పచ్చు, ఐఎమ్ క్వైట్ బిజీ అని చెప్పచ్చు. కానీ ఇప్పటి నుంచి ఫ్రీ ఉన్నా లేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ మై వీడియోస్. సో డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇట్స్ రిగార్డింగ్ స్కిన్ కేర్. స్కిన్ కేర్ స్టార్టింగ్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే విత్ ఫేషియల్ షేవింగ్. సో నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంది, ఇదేం కొత్తది కాదు. బట్ మై స్కిన్ డెఫినెట్లీ చేంజ్ అ లాట్ అండ్ చాలా గ్లో వచ్చింది, చాలా బాగుంది స్కిన్ అయితే. ఐ వాంటెడ్ టు షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ నో రిగార్డింగ్ ద ఫేషియల్ షేవింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ వాట్ ఈస్ ఫేస్ షేవింగ్? సో మనకి బాడీ మీద లైక్ హ్యాండ్స్, లెగ్స్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ని మనం వ్యాక్స్తో రిమూవ్ చేస్తాం. సో అలానే మన ఫేస్ మీద ఉండే హెయిర్ని ఫేషియల్ రేజర్తో రిమూవ్ చేస్తాం. బట్ వై నాట్ వ్యాక్స్? వ్యాక్స్ ఎందుకు యూజ్ చేయమంటే ఇక్కడ ఉండే స్కిన్ చాలా థిన్గా ఉంటుంది అండ్ వెరీ సెన్సిటివ్. అండ్ మన హెయిర్ కూడా అంత ఫైన్ హెయిర్ అనేది ఉంటుంది ఫేస్ మీద. సో రెగ్యులర్ బాడీ మీద చేసే వ్యాక్సింగ్ అనేది ఇక్కడ చేస్తే మొత్తం ఇరిటేట్ అయిపోద్ది స్కిన్ అనేది. నెవర్ ఎవర్ యూజ్ వ్యాక్స్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ విల్ డ్యామేజ్ యువర్ స్కిన్ లైక్ ఎనీథింగ్. సో ఫేషియల్ రేజర్ ఈజ్ ద సేఫెస్ట్ థింగ్ టు డూ. అసలు మనం ఫేస్ మీద ఉన్న హెయిర్ని ఎందుకు రిమూవ్ చేయాలి? అసలు కనిపించదు కదా. సో రిమూవ్ చేసి ఏంటి లాభం అంటే ఫేషియల్ షేవింగ్ అనేది మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం స్కిన్ డెడ్ స్కిన్ లేయర్ అండ్ ఆల్సో బిల్డప్ డర్ట్ ఇవన్నీ రిమూవ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మన ఫేస్ నీట్గా బ్రైట్గా అండ్ గ్లో కూడా వస్తుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ మేకప్ లవర్స్. సో మేకప్ వేసుకునే వాళ్ళకైతే మేకప్ అంతా స్మూత్గా వస్తుంది. నేను ఫేషియల్ షేవింగ్ స్టార్ట్ చేసి 4 years అవుతుందన్నమాట. నేను కూడా ఇలా యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి స్టార్ట్ చేసా. అండ్ మా ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే కొనివ్వండి, నాకు ఒక రేజర్ కావాలి, ఐ వాంటెడ్ టు షేవ్ మై ఫేస్, దానివల్ల ఇంత గ్లో వచ్చేస్తుంది అంట, ఇదంట అదంట అని చెప్తే దిస్ స్కోల్డెడ్ మీ మాట. ఇంకా ఫేస్ మీద హెయిర్ ఎక్కువైపోద్ది, తర్వాత నీ ఇష్టం, ఎక్కువైందంటే మాత్రం ఊరుకునేది లేదు అన్నారు. ఐఎమ్ లైక్ ఓకే పర్లేదు ఇవ్వండి, అదేమి ఎక్కువ అవ్వదు. ఐ వాంటెడ్ టు ట్రై దిస్ బికాస్ నా ఫేస్ చాలా డల్ ఉండేది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. అప్పుడు కొన్నానమాట సిరోనా రేజర్ ఫర్ 99 rupees మాట, విచ్ ఇస్ అ గుడ్ డీల్ ఫర్ దోస్ రేజర్స్. సో అయితే తీసుకున్నాను అండ్ ఐ స్టార్టెడ్ అండ్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. అంత బాగుంది. ఫస్ట్ యూజ్లోనే చాలా మంచి గ్లో వచ్చింది. ఆఫ్టర్ దట్ మా ఇంట్లో వాళ్ళు కూడా దే వాంటెడ్ టు ట్రై ఇట్ అండ్ దే ట్రైడ్ ఇట్. వాళ్ళకి కూడా చాలా నచ్చింది అండ్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. సో ఫేషియల్ షేవింగ్ వల్ల హెయిర్ థిక్గా పెరిగిపోద్ది అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, ఇట్స్ జస్ట్ అ మిత్. అన్ని ప్రాసెస్ లానే ఇందులో కూడా కొన్ని కాన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే హైపర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, హై యాక్నీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఇరిటేషన్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో కొంతమందికి బాగా థిక్ హెయిర్ ఉంటుంది కదా, లైక్ డార్క్ హెయిర్ ఉంటుంది ఫేస్ మీద కూడా, అమ్మాయిలకి కూడా ఉంటుంది. సో వాళ్ళకి షేవ్ చేసినా కానీ ఇక్కడ కట్ అయిన హెయిర్ మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. ఇట్ ఆల్సో వోంట్ లుక్ నైస్. సో వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఫేస్ షేవింగ్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన 2 points. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫేస్ మీద ఎక్కడైనా యాక్టివ్ పింపుల్స్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ దట్ ప్లేస్, స్కిప్ దట్ ప్లేస్. ఇప్పుడు చూడొచ్చు, ఐ హ్యావ్ అ యాక్టివ్ పింపుల్ హియర్, చిన్ మీద యాక్టివ్ పింపుల్ ఉంది. సో నేను ఈ ప్లేస్ ఒక్కటే వదిలేసి మొత్తం చుట్టూ అంతా ఐల్ షేవ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడ మనం నాట్ ఓన్లీ ఫేస్, ఎక్కడ మనం రేజర్తో షేవ్ చేసినా కానీ మనకి కొంచెం హార్డ్ అనేది ఉంటుంది. అక్కడ పెరుగుతున్నప్పుడు కొంచెం టైనీగా వచ్చినప్పుడు హెయిర్ ఫాలికల్స్ అనేవి కొంచెం రఫ్గా ఉంటాయి. సో ఫేస్లో కూడా అంతే. సో మీరు అది చూసి భయపడక్కర్లేదు, ఇట్స్ కామన్, ఎక్కడైనా సేమ్ అంతే. సో ఈ 2 points అయితే యూ హ్యావ్ టు కీప్ దెమ్ నోటెడ్. సో యా, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫేషియల్ షేవింగ్ ఎప్పుడు మనం డైరెక్ట్గా స్టార్ట్ చేయకూడదు, దానికి ఒక ప్రీ కేర్ అనేది ఉంటుంది. సో అది చేయడం వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే ద ప్రాసెస్ విల్ బి మచ్ ఈజియర్. ప్రీ కేర్లో ఏం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయంటే ఫస్ట్ యూజ్ అ స్క్రబ్. సో నీట్గా స్క్రబ్ చేసుకోండి ఫేస్ని అండ్ దెన్ క్లెన్స్ యువర్ ఫేస్. ఒక ఫేస్ వాష్ తీసుకొని నీట్గా ఫేస్ అంతా వాష్ చేసుకోండి అండ్ ఫైనల్లీ స్టీమ్ పెట్టుకోండి.
సో గైస్ ఫస్ట్ అయితే నేను స్క్రబ్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఒక 2-3 మినిట్స్ చేస్తే చాలు. సో ఈ స్టెప్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవ్వడం వల్ల రేజర్ అనేది క్లాగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్ విల్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. అనదర్ థింగ్ ఈజ్ డెడ్ లేయర్ అంతా పోవడం వల్ల హెయిర్ అనేది ఇంకా మంచిగా రిమూవ్ అవుతుంది. స్టీమ్ వల్ల ఏమవుతుందంటే ఓపెన్ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అండ్ ఆల్సో కొంచెం మన హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది. దానివల్ల ఈజీగా రిమూవ్ చేయడానికి అవుతుంది. నేను ఆల్రెడీ స్క్రబ్ చేశాను అండ్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ నా దగ్గర స్టీమ్ మెషిన్ లేదు కాబట్టి సో హాట్ వాటర్ తీసుకుని టవల్తో మొత్తం ఫేస్ అంతా అద్దుకున్నామాట. నెక్స్ట్ మనం యూజ్ చేసే ఫేషియల్ రేజర్ ఉంటుంది కదా, దీన్ని చాలా నీట్గా క్లీన్ చేయాలి అండ్ ఆల్సో శానిటైజ్ చేయండి. సో దట్ ఒకవేళ ఏమైనా కట్ అయినా మనకి ఇన్ఫెక్షన్స్ ఆర్ సెప్టిక్స్ ఇవన్నీ అవ్వకుండా ఉంటాయి. ఈ రేజర్స్ అయితే సిరోనా నుంచి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి నాకు 1 రూపీ పడింది. అప్పుడు వాళ్ళు ఏదో ఆఫర్ ఉంది, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుంది, ఓన్లీ ఫర్ ఫస్ట్ ఆర్డర్ మాట. సో 1 రూపీ పడింది విత్ 99 రూపీస్ షిప్పింగ్. బట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో నా డైరెక్ట్గా మీరు షేవ్ చేయకూడదు. సో ఏం చేయాలంటే ఏదైనా క్రీమ్ అప్లై చేయండి సో దట్ ఈజీగా గ్లైడ్ అవుతుంది. లేకపోతే కట్స్ ఆర్ యాక్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఏదో ఒక క్రీమ్ లైక్ మాయిశ్చరైజర్, అలోవెరా జెల్, ఎనీథింగ్ మీకు ఏది పడుతుందో అది. బట్ ఆయిల్ మాత్రం రాయకండి, ఇట్ విల్ క్లాగ్ యువర్ పోర్స్. దానివల్ల యాక్నీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఫేషియల్ రేజర్ అనేది ఎప్పుడు మనం ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ అది ఎక్స్పైర్ అయిపోద్ది. సో నాది కూడా ఇంకా షార్ప్నెస్ అనేది పోయింది అన్నమాట. సో మొన్న రీసెంట్గా ఇది తీసుకున్నా, ఎంత 50 రూపీస్ ఎంతో 3 వచ్చాయి మనకి. సో సరదాగా ట్రై చేద్దాం, నా దగ్గర ఏం లేదు అందాక అనేసి తీసుకున్నా అన్నమాట. సో ఇది కూడా నీట్గా క్లీన్ చేసి శానిటైజ్ చేసా అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో గైస్ నేనైతే ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నా. నా దగ్గర ఇప్పుడు అలోవెరా జెల్ ఇవన్నీ లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ మాయిశ్చరైజర్. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడ షేవ్ చేస్తారో ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేయండి. బికాస్ ఫేస్ అంతా అప్లై చేస్తే అది ఆరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు జారిపోతుంది. సో దానివల్ల కట్స్ అవి అవుతాయి అన్నమాట. సో దానివల్ల మీరు ఎక్కడైతే షేవ్ చేస్తారో ఓన్లీ ఆ పార్ట్లో మాత్రమే అప్లై చేయండి. సో లెఫ్ట్ చీక్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఏం చేస్తానంటే దీన్ని ఇలా పుల్ చేయండి, స్కిన్ అనేది గట్టిగా పట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు హెయిర్ గ్రోత్ అయ్యే వైపు మాత్రమే మనం షేవ్ చేయాలి, ఆపోజిట్లో మాత్రం షేవ్ చేయకండి. సో నౌ ఇది ఏం చేస్తారంటే ఇలా 90 డిగ్రీస్లో పెట్టకూడదు ఎప్పుడు రేజర్ అనేది. ఎంత స్లాంట్గా వీలైతే అంత స్లాంట్గా పెట్టండి. సో నేనైతే ఇలా పెడుతున్నా, చూడొచ్చు నాకు లైట్గా మచ్చలు ఉన్నాయి అక్కడక్కడ, బట్ యాక్టివ్ పింపుల్స్ అయితే లేవు. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను షేవ్ చేసినప్పుడు మీరు గమనించండి, నేను దీన్ని ఇలా పైకి కిందకి అనట్లేదు, మొత్తం ఇలా షేవ్ చేయట్లేదు. సో నేను ఇలా అంటున్నా, మళ్ళీ పైకి తీస్తున్నా, మళ్ళీ ఇలా అంటున్నా, అంతేగాని ఒక్క ప్లేస్లోనే ఇలా అనట్లేదు. సో అలా చేయొద్దు. సో నార్మల్గా ఇలా చూస్తే మనకి కనిపించదు హెయిర్ అంతా, ఓన్లీ రేజర్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట ఇంత హెయిర్ ఉన్నది అని. సో యూ కెన్ సీ ఇంత హెయిర్ ఉందో. సో రేజర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. మాయిశ్చరైజర్ అయితే ఆరిపోయింది. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ కొంచెం ఇక్కడ అప్లై చేస్తున్నాను. గైస్ ఈ సైడ్ అంతా షేవింగ్ అయితే అయిపోయింది. నౌ ఐఎమ్ కమింగ్ టు చిన్. సో చిన్ దగ్గర ఏంటంటే నాకు ఇక్కడ చిన్న యాక్టివ్ పింపుల్ ఉంది, యూ కెన్ సీ. సో ఇక్కడ యాక్టివ్ పింపుల్ ఉంది. సో దాన్ని డిస్టర్బ్ మాత్రం చేయొద్దు. యాక్టివ్ పింపుల్స్ ఉన్న ప్లేస్లో మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. సో నా ఐఎమ్ మౌత్ చుట్టూ ఐ వాంట్ టు షేవ్. I'm gonna shave here. So you can see నేను ఈ పింపుల్ తప్ప మిగిలిన ప్లేస్ అంతా చేస్తున్నా.
సో ఇక్కడ చేసినప్పుడు మాత్రం టంగ్ అనేది ఇలా పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ. మీరు చూసే తెలుస్తుందో లేదా, ఐమ్ బీయింగ్ వెరీ స్మూత్. నేను చాలా స్మూత్గా చేస్తున్నాను, బట్ స్టిల్ ఐ థింక్ ఐ హ్యావ్ ఫ్యూ కట్స్, ఎందుకంటే రేజర్ అంత నాట్ అ గుడ్ క్వాలిటీ వన్. సో ఐ థింక్ ఐ హ్యావ్ లైక్ కొంచెం మండుతుంది ఫేస్, బట్ సిరోనా రేజర్ మాత్రం అస్సలు నో వే, ఇట్స్ వెరీ నైస్. సో మీరు బిగినర్స్ అయినా ఎవరైనా ప్లీజ్ యూజ్ దట్ రేజర్ ఓన్లీ. ఇవన్నీ యూజ్ చేయకండి, తక్కువ రేట్కి వచ్చేయండి. బేబీ హెయిర్స్ అన్నవి మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈజీగా కట్ అయిపోతే ఈ ప్రాసెస్లో మనకు తెలీదు. సో గైస్, నాకు తెలిసి నోస్ మీద అంత అవసరం లేదు, ఎవ్వరికి రావు మ్యాక్సిమం. అండ్ ఈవెన్ కట్స్ కూడా ఎక్కువ అయ్యేది నోస్ మీద, ఎందుకంటే ఈవెన్గా ఉండదు కాబట్టి. బట్ నేనైతే లైట్గా చేస్తాను, సో అట్లీస్ట్ అక్కడ సీబమ్ ఉన్నా కూడా వస్తుందని ఎక్కువ చేయను, వెరీ లైట్లీ. బట్ అప్పుడే టొమాటోలా అయిపోయింది. ఫైనల్లీ ఫోర్ హెడ్. అండ్ ఆల్సో దీంతో మీరు హ్యాపీగా ఐబ్రోస్ కూడా చేసుకోవచ్చు. నేను అలానే చేసుకుంటా, బ్యూటీ పార్లర్స్ అది నేను వెళ్ళను. ఓ మై గాడ్, ఐ కెన్ ఫీల్ ఎ సెన్సేషన్ హియర్ సమ్వేర్. ఇక్కడ కట్ అయింది. మెయిన్ రీజన్ ఇస్ చెప్పన్నది, ఈ ఫేషియల్ రేజర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నేను మిర్రర్లో చూస్ చేసుకుంటే కేర్ఫుల్గా వేసుకుంటా, ఇక్కడ అవ్వట్లేదు. సో హెయిర్ లైన్ వరకు వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే బేబీ హెయిర్స్ అనేవి కట్ అయిపోతాయి. మీకు కావాలంటే ఐబ్రోని కూడా మీరు షేప్ చేసుకోవచ్చు, నేను చేసుకుంటా. అది ఎలా ఏంటి అని మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు ఒకసారి నీట్గా తుడిచేసుకోండి ఫేస్ అంతా. నేను ఇంకెక్కడ ఎక్స్ట్రా చేయను. యూ కెన్ ఆల్సో షేవ్ యువర్ నెక్, బట్ నేను చేయట్లేదు ఎందుకంటే అంత హెయిర్ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు నా స్కిన్ అయితే ఫుల్ ఇరిటేట్ అయిపోయింది, సో దీన్ని కొంచెం కామ్ చేయాలి. సో గైస్, నేనైతే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా, ఇప్పుడైతే ఐస్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పటివరకు స్కిన్ చాలా ఇరిటేట్ అయింది కదా, సో దాన్ని కామ్ చేయడానికి. స్కిన్ ఇరిటేషన్ వాళ్ళు తెలిసినాయి కదా, యాక్నీ ఇవన్నీ వస్తాయి, సో అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ ఐస్ క్యూబ్. మీరు డైరెక్ట్గా కాకపోయినా యూ కెన్ యూజ్ అ క్లాత్. ఒక 2-3 minutes వరకు ఇలా నీట్గా మసాజ్ చేసుకోండి. సో ఏమైనా కట్స్ ఉన్నా కూడా కొంచెం హీల్ అవుతాయి. నౌ టేక్ అ టిష్యూ పేపర్ అండ్ జస్ట్ ట్యాప్ చేసుకోండి, వాటర్ అంతా రిమూవ్ అయ్యేలా. స్క్రబ్బింగ్ ఇవన్నీ చేసాం కాబట్టి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి ఉంటుంది. సో లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక మాయిశ్చరైజర్, మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో మనం ఐస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇందాక స్టీమ్ ఆర్ హాట్ వాటర్ యూజ్ చేసాం కదా, దానివల్ల మనకి పోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, సో అది క్లోజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా డస్ట్ ఇవేమీ వెళ్ళకుండా ఉంటాయి. మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే ఇంకా మంచిది, యూ కెన్ యూజ్ అలోవెరా జెల్, బట్ నా దగ్గర లేదు. అండ్ ఆల్సో నాకు అంత పడదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ అ మాయిశ్చరైజర్. ఐఎమ్ యూజింగ్ దిస్ మాయిశ్చరైజర్. సో ఇదైతే సెబామెడ్ మాట. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇట్స్ ద బెస్ట్ మాయిశ్చరైజర్. సో గైస్, ఫస్ట్ పాయింట్ ఈస్ ఫేషియల్ షేవింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఇది మెన్ కూడా చేయొచ్చు. జస్ట్ బియర్డ్ ఏరియా ఒక్కటి అవాయిడ్ చేసి మిగిలిందంతా యూ కెన్ హ్యాపీలీ షేవ్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫేషియల్ షేవింగ్ మీరు మ్యాక్సిమం ఈవినింగ్స్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్నింగ్ చేసి కొంచెం సన్ రేస్ వల్ల ఇరిటేట్ అవుద్ది స్కిన్ అనేది, సో సన్ బర్న్స్ ఇలాంటివి రావచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఫేషియల్ షేవింగ్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. నాట్ ఓన్లీ నెక్స్ట్ డే మార్నింగ్, మీరు ఎప్పుడు చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్, బట్ చెయ్యరు కొంతమంది, వాళ్ళ గురించి మ్యాండేటరీగా చెప్తున్నా. ఎప్పుడు మీ రేజర్ అనేది మంచి బ్రాండెడే తీసుకోండి, ఏది పడితే అది వాడేస్తే సో ఇందాక వీడియోలో నాకు అయినట్టుగా కొంచెం కట్స్ అవి అవుతాయి. నెక్స్ట్ ఫేషియల్ షేవింగ్ చేసిన వెంటనే
మీరు ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. అవేంటంటే స్కిన్ ఇంకా డ్రై చేసేస్తుంది. సో ఫేషియల్ షేవింగ్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే స్టార్టింగ్లో మంత్లీ ఓన్లీ వన్స్ చేయండి. ఆఫ్టర్ దట్ 15 డేస్కి ఒకసారి చేసుకోండి. ఇంకా ఫైన్ మీకు ఫేషియల్ షేవింగ్ అనేది మీ స్కిన్కి పడుతుంది అంటే అప్పుడు వీక్లీ వన్స్ కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఫేషియల్ షేవింగ్ అనేది మనం నార్మల్గా హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేసే రేజర్స్తో అస్సలు చేయకూడదు. సో వీటికి స్పెషల్లీ డిజైన్ చేసిన ఓన్లీ ఫేషియల్ రేజర్స్తో మాత్రమే మనం షేవ్ చేసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫేషియల్ షేవింగ్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఉండాలి, సేమ్ యాజ్ ద రేజర్స్. ఎందుకంటే మన హ్యాండ్స్ చాలా బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఒకవేళ కనుక మీకు ఫేషియల్ షేవింగ్ అనేది సెట్ కాకపోతే యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్. మీరు కూడా హ్యాపీగా షేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యువర్ స్కిన్. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా పెడతా, లైక్ ఫర్ స్కిన్ కేర్, DIYs, వాట్ ఎవర్. సో ఇంకా పెడతా. సో దాని గురించి మన అకౌంట్ని ఫాలో చేయండి అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్.